నమస్కారం MCN న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు మున్సిపల్ పరిధిలోని బయో రెమిడియేషన్ మరియు బయో మైనింగ్ ద్వారా వ్యర్థ భూముల పునరుద్ధరణ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. హైదరాబాద్ లో మహా న్యూస్ ఆఫీస్ పై దాడిని ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టిన పలమనేరు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు. నిజాలు నిర్భయంగా రాస్తున్న మీడియా సంస్థలపై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. పలమనేరు వ్యవసాయ మార్కెట్ లో ఫ్రూట్ గోడౌన్ లో సంభవించిన అగ్ని ప్రమాదం. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు. వార్తల్లోని వివరాలు. పలమనేరు మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో గల కంపోస్ట్ యార్డు నందు బయో రెమిడియేషన్ మరియు బయో మైనింగ్ ద్వారా వ్యర్థ భూముల పునరుద్ధరణ ప్లాంట్కు పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి చేతుల మీదుగా 1.12 కోట్లతో ప్లాంట్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్యంలో పలమనేరు మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రజలందరూ ముందుకు రావాలని కోరారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో ఉత్పన్నమయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. దీంతో పాటు పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుచుకునే కార్యక్రమాలు చేపడుతూనే పచ్చదనంపై దృష్టి సారించాలన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణానికి పెట్టింది పేరైన పలమనేరును పారిశుద్ధ్య అంశంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు మనం కృషి చేద్దామని ఆయన కోరారు. అనంతరం కంపోస్ట్ యార్డులోని వివిధ యూనిట్లను ఆయన సందర్శించారు. తడి చెత్త, పొడి చెత్తల ద్వారా తయారయ్యే సేంద్రియ ఎరువు తయారీని ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ రమణారెడ్డి, మున్సిపల్ అధికారులు, సిబ్బందితో పాటు టీడీపీ నాయకులు మరియు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దాదాపు 1,12,00,000 రూపాయలతో గతంలో ఏదైతే పట్టణం నుంచి వ్యర్థాలు మనం ఇక్కడ చాలా సంవత్సరాలుగా వేశామో వాటినన్నిటినీ కూడా రీసైకిల్ చేసి వాటిని మళ్ళీ ఉపయోగంలోకి తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనం ఇక్కడ మొదలు పెడుతున్నాం. అంటే దాదాపు 13,000 మెట్రిక్ టన్నులు ఇక్కడ ఉందని అంచనాకు వచ్చి దాన్ని పూర్తిగా కూడా రీసైకిల్ చేసి ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా పచ్చదనంగా పారిశుద్ధ్యంగా ఉపయోగించుకోవడానికి అనువుగా కూడా ఈరోజు ప్రభుత్వ పరంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఏదైతే మనం ఇక్కడ ఉన్నామో గతంలోనే ఇక్కడ మనము 2012-13 ప్రాంతంలో అనుకుంటా అప్పుడు వెంకటేశ్వరరావు గారని మన కమిషనర్ ఉండేవారు. నేను అప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నా. ఆ రోజే మనం గుడియాతం రోడ్లో వేసేటువంటి డంప్ యార్డ్ ఏదైతే ఉందో ఆ చుట్టుపక్కల అందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అక్కడ చుట్టుపక్కల టౌన్ పక్కన ఉంది, అదేవిధంగా చుట్టుపక్కల పల్లెలు ఉన్నాయి, ఆ దారిలో ట్రాఫిక్ ఉంది. ఇక్కడైతే ఫారెస్ట్కు పక్కన ఎవరికి ఇబ్బంది కలిగించేటువంటి రీతిలో లేదని ఆ రోజు ఈ ప్లేస్ సెలెక్ట్ చేయడం, ఆ రోజు బ్రహ్మాండంగా కూడా ఒక పార్కును రాష్ట్రంలోనే పలమనేరు మున్సిపాలిటీ ప్రథమ స్థానంలో ఆ రోజు నిలిచింది. ఎందుకంటే ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రథమ స్థానంలో పారిశుద్ధ్య పరంగా కూడా ఆ రోజు నిలిపినటువంటి సందర్భం ఒకసారి గుర్తు చేస్తూ ఈరోజు మళ్ళీ తిరిగి అదే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే చేశామో మళ్ళీ ఈరోజు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా మళ్ళా పచ్చదనం, పారిశుద్ధ్యం కలిపి ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా కూడా తీర్చిదిద్దేటువంటి అవకాశం మళ్ళీ మనకు కలిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఆ రోజు ఏదైతే డంప్ యార్డ్ మనం ఇక్కడ మార్చామో అక్కడ ఉన్నటువంటి వ్యర్థాలు అక్కడే ఉన్నాయి. ఇంకా కొంత వాటిని సెగ్రిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, పూర్తిగా కూడా రీసైకిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా దాన్ని కూడా ఇక్కడ షిఫ్ట్ చేసి పూర్తి స్థాయిలో ముందు వేసినటువంటి వ్యర్థాలన్నీ కూడా పూర్తిగా కూడా మళ్ళా కూడా దాన్ని క్లీన్ చేసి ఈ పట్టణాన్ని ఒక స్వచ్ఛ పలమనేరుగా తీర్చిదిద్దడానికి ముఖ్యంగా అధికారులు ఒక్కరి బాధ్యత కాదు, కానీ ఈ పట్టణంలో నివసించేటువంటి ప్రతి ఒక్క పౌరుల బాధ్యత కూడా అని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ కార్యక్రమం సక్సెస్ కావాలంటే ముందుగా కూడా పట్టణంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని బాధ్యతగా తీసుకోవాలా. పూర్తిగా ప్లాస్టిక్ ను నిషేధించేటువంటి కార్యక్రమం చేసుకోవాలా. మరి పొడి చెత్తను
తడి చెత్తను వేరు చేసి దాన్ని మళ్ళా కూడా తీసుకొచ్చి ఇప్పుడు చేసేదానికంటే కూడా మెరుగ్గా ఈ యొక్క సెగ్రిగేషన్ అన్ని కూడా చేసిన తర్వాత దాన్ని రీసైకిల్ చేసి ఉపయోగంలోకి తెచ్చే విధంగా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు బాధ్యత తీసుకోవడం కాకుండా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో కూడా పొడి చెత్త తడి చెత్తను వేరు చేసి ఆ కార్యక్రమాన్ని చేయగలిగితే బ్రహ్మాండంగా కూడా ఈ యొక్క పలమనేరు పట్టణం పారిశుద్ధ్య పరంగా మళ్ళా మనం రాష్ట్రంలో ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి పరంగా ఈ పలమనేరు పట్టణం మనకు ఒక వరం. ఎందుకంటే పక్కన పచ్చదనం ఫారెస్ట్ ఉంది, బ్రహ్మాండమైనటువంటి క్లైమేట్ ఉంది, అనుకూలంగా అనువైనటువంటి అన్ని అవకాశాలు పలమనేరు పట్టణానికి ఉన్నాయి. దీన్ని సక్రమంగా వినియోగించుకునే దాంట్లో మనం ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకుంటే ఖచ్చితంగా ఇది ఒక మంచి పట్టణంగా రాష్ట్రంలోనే ఒక మంచి పట్టణంగా మంచి క్లైమేటిక్ కండిషన్స్ కానీ మంచి గ్రీనరీతో బ్రహ్మాండంగా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అదేవిధంగా పారిశుద్ధ్య పరంగా నెంబర్ 1 స్థానానికి తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని పూర్తిగా కూడా ఉపయోగించుకోవడానికి ముఖ్యంగా మహిళలు కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను సందర్భంగా కూడా కోరుకుంటున్నా. హైదరాబాద్ లో మహా న్యూస్ ఆఫీస్ పై దాడిని ఖండిస్తూ పలమనేరు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ నిజాలు నిర్భయంగా రాస్తున్న మీడియా సంస్థలపై దాడి చేస్తున్న దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో మహా న్యూస్ ఆఫీస్ పై దాడిని ఖండిస్తూ పలమనేరు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ నిజాలు నిర్భయంగా రాస్తున్న మీడియా సంస్థలపై దాడి చేస్తున్న దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే జర్నలిస్టు సంఘాలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. హైదరాబాద్లో జరిగిన మహా న్యూస్ ఛానల్ ఆఫీస్ పైన దాడి చేసిన దానిపైన పలమనేరు నియోజకవర్గంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు దీన్ని అమానుషంగా ఖండిస్తున్నాం. ఎందుకనగా ప్రతి ఒక్కరూ ఈ విధంగా జర్నలిస్టు పైన దాడి చేస్తూ వెళితే జర్నలిస్ట్ అనే వాళ్ళు ఎంతో ఐకమత్యంతో ఈ జర్నలిజాన్ని ప్రాణాపాయంగా తీసుకొని రాత్రి పౌలు కష్టపడి అమర్నుషులు పనిచేస్తున్నారు. అయినా కానీ ఈ జర్నలిస్టు పైన దాడి అక్కడక్కడ జరుగుతూనే ఉండాలి. దీన్ని ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకుని జర్నలిస్టు పైన చేసిన దీన్ని ఖండించాలని మేము పలమనేరు నియోజకవర్గం నుంచి కోరుతున్నాం. పలమనేరు నియోజకవర్గం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా సభ్యులందరూ కూడా ఈరోజు మహా న్యూస్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ రోడ్డెక్కారు. ఈరోజు పత్రికా విలువలను నేడు ప్రజలకు మంచి చెడు వివరిస్తున్న మహా న్యూస్ ఛానల్ పైన టీఆర్ఎస్ శ్రేణులు విచక్షణారహితంగా దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ విధంగా పలమనేరు నుంచి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. మహా న్యూస్ కార్యాలయంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పలమనేరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున మేము కోరుతున్నాం. పలమనేరు వ్యవసాయ మార్కెట్లో ఫ్రూట్ గోడౌన్లో ఆదివారం రోజున అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికులు గమనించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సకాలంలో ఫైర్ ఇంజిన్ రావడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పలమనేరు వ్యవసాయ మార్కెట్లో ఫ్రూట్ గోడౌన్లో ఆదివారం రోజున అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికులు గమనించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సకాలంలో ఫైర్ ఇంజిన్ రావడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. तमिलनाडु मंडी में एक मंडी जलती है, करंट हाफ करा इधर वो उधर अम्मी घर है देखो होटल के सामने अंदर वो जलता है, वो करंट गिरंट है तो हाफ करा बोलते जल्दी जल्दी फटाफट पूरा जल रहा झाड़ी जल रहा। हाँ इसका वो कौन सा होटल है इसके सामने। ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనకు ముందస్తు చర్యల్లో భాగంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఏర్పాట్లను పరిశీలించారు. కడపపల్లెలోని నివాసంలో సోమవారం రాత్రి బస చేయనున్న చంద్రబాబు మరుసటి రోజు ఉదయం ఓ అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలిస్తారని, బహిరంగ సభలో పాల్గొని స్టాళ్లను సందర్శిస్తారని అన్నారు. వివిధ శాఖల ద్వారా లబ్ధిదారులకు మెగా చెక్కులు, వివిధ ఆస్తి పనిముట్లు పంపిణీ చేస్తారని, వాటన్నిటినీ సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
టాటా కన్సల్టెన్సీ భాగస్వామ్యంతో కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డిజిటల్ సర్వే సెంటర్ను ప్రారంభించడంతో పాటు అధికారులతో సమీక్ష ఉంటుందన్నారు. ఇందుకు తగిన విధంగా సిద్ధం కావాలని డిఎంహెచ్ఓ, డీసీహెచ్ఎస్లను ఆదేశించారు. డిపిఓ, కుప్పం మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓ ఆధ్వర్యంలో శాంతిపురం, కుప్పం మండలాల ప్రధాన కేంద్రాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, బహిరంగ స్థలంలో బ్యారికేడ్లు పటిష్టంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. హెలిప్యాడ్ వద్ద సీఎం పర్యటించే ప్రదేశాల్లో పటిష్టమైన భద్రత చేపట్టాలని సూచించారు. బహిరంగ సభ వద్ద తాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. వివిధ శాఖల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమగ్ర డిపిఆర్ తయారు చేసుకోవాలన్నారు. బహిరంగ సభ వద్ద జేసీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. తిరుచానూరు సమీపంలోని వారాహి అమ్మవారిని బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఆదివారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో ఇసుక మట్టి మాఫియా ముఠా వాళ్లు వారాహి అమ్మవారి ఆలయాన్ని కూల్చడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో ఇసుక మట్టి మాఫియా ముఠా వాళ్లు వారాహి అమ్మవారి ఆలయాన్ని కూల్చడం చాలా బాధాకరమని, గతంలో ఉన్న ప్రభుత్వంలో ప్రజలు చాలా అరచకాలు చూశారని, కనీసం కూటమి ప్రభుత్వంలో కూడా ఇలా జరగడం సరికాదని, ఇప్పటికైనా సీఎం ఈ సంఘటనపై దృష్టి సారించి బాధితులకు న్యాయం చేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో గత 2019 నుండి 24 వరకు ఒక రకమైన అరాచక పరిపాలన కొనసాగింది. రాష్ట్రంలో ప్రతి ఒక్క వర్గం పైన దాడులు జరిగాయి, అన్యాయానికి గురయ్యారు. హిందువులకు కావచ్చు, పండుగలకు సంబంధించి కావచ్చు, దేవాలయాలకు సంబంధించి కావచ్చు. ఆ అరాచకాన్ని భరించలేకే రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారంకి ఇస్తే వీళ్ళు ఇంకొక అడుగు ముందుకు వేసి వీళ్ళ అవినీతికి ఎక్కడెక్కడ ఏమేమి అడ్డం వస్తే వాటన్నిటినీ కూడా విధ్వంసం చేసుకుంటూ వెళ్ళే కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నాయకుడు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి బల ప్రదర్శన చేసుకుంటూ జనాలను చంపే కార్యక్రమం చేస్తున్నారు తప్ప రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలపైన కానీ, ప్రజా వ్యతిరేక విధానాలపైన కానీ, దేవాలయాలకు సంబంధించిన ఏదైతే విధ్వంసాలు జరుగుతున్నాయో వీటిపైన కానీ ప్రతిపక్షం స్పందించే పరిస్థితుల్లో లేదు. ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఖచ్చితంగా జరిగిన తప్పులను సవరించుకోవాలి. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మళ్ళీ ఇలాంటి తప్పులు జరగకుండా, పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వాలు సంయుక్తంగా కార్మికుల పట్ల అనుసరిస్తున్న దుర్మార్గపు విధానాలను నిరసిస్తూ జూలై 9వ తేదీన నిర్వహింప తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ఆశా వర్కర్లు భాగస్వాములు కావాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం వేమన విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఈ శిక్షణ తరగతులలో కందరపు మురళి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం వర్కర్లు, స్కీమ్ వర్కర్లుగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు సేవలు అందిస్తున్న వారి పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరులు దారుణంగా ఉన్నాయని విమర్శించారు. స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించమని అనేక ఏళ్లుగా సిఐటియు పోరాడుతున్నా పట్టించుకోవటం లేదని మురళి గుర్తు చేశారు. ఆశా వర్కర్లు తిరుపతి జిల్లాలో పోరాడుతున్న తీరును ఆయన ఈ సందర్భంగా అభినందించారు. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు ఆర్ లక్ష్మి క్లాసులను ప్రారంభించి ప్రాధాన్యతను వివరించారు. హిందుత్వ ప్రమాదం, ప్రభుత్వ విధానాలపై సిఐటియు నేత మాధవ్, జాతీయోద్యమ నాయకులు వారి ప్రాధాన్యతను గురించి జయచంద్ర, దోపిడీ అంశంపై కేఎన్ఎన్ ప్రసాదరావులు బోధించారు. కార్యక్రమానికి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కవిత అధ్యక్షత వహించగా ప్రధాన కార్యదర్శి లక్ష్మి, ఉషా, జానకి తదితరులు హాజరయ్యారు. జిల్లా క్లాసులు చేకూరుస్తారు. అట్లాగే మనము మండలాల్లో కూడా మనము మీకు సంబంధించిన మన సిఐటి నాయకులతో వాళ్ళతో కొలిక్ చేసుకొని మనకి కమిటీలు నిర్వహించుకొని ఈ క్లాసులు నిర్వహించుకోవాలి. ఈ మండల స్టడీ సర్కిల్స్ అయితేమి, ప్లస్ మనం జిల్లా స్థాయిలో అయితేమి ఇవన్నీ బలోపేతం చేసుకోగలిగిన రోజునే మనం ఏం పని చేయాలి, ఏ పని చేయకూడదు అని తెలిసిన రోజే మనం అధికారులతో ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు ఆ విషయాలు తెలుసుకున్నప్పుడే మనం న్యాయమైన కోరికల్ని మనం తీర్చుకోగలుగుతాం. ఈరోజు ఒక ఆశా వర్కరు 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఒకప్పుడు 25 రూపాయల జీతం, 25 రూపాయల జీతం, ఆ 25 రూపాయలు చెక్ రాసిస్తే ఆ బ్యాంకుల చుట్టూ తిరిగేదానికి ఆ 25 రూపాయలు సరిపోయాయి. ఇప్పుడు 10,000 10,000 10,000 అంటున్నారు.
2006 సంవత్సరంలో ఉన్న ధరలెట్టున్నాయి, 2025 సంవత్సరంకు ఉన్న ధరలెట్టున్నాయి. 25 రూపాయలు ఆ రోజు ఎంత ఉండింది, ఈ రోజు ఎట్లా ఉన్నాయి? ఆ 10,000తోనే సరిపోవట్లేదు మనకు. మనం ఒక ఏఎన్సీని తీసుకోవాలన్నా, డెలివరీకి తీసుకోవాలన్నా, ఆ ఏఎన్సీని ఏదన్నా ఇబ్బంది అయ్యి అనిమికగా ఉంటే ఆమెకి ఐరన్ సుక్రోజ్ ఎక్కించాలన్నా, లేదా బిడ్డకి ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా, అక్కడ మన ఏరియాలో ఉండే ఎవరికైనా సీజనల్ డిసీజ్ ఏదైనా వ్యాధులు వచ్చినా, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అయినా, యాక్సిడెంట్లు అయినా, ఏదైనా ముందు ఎత్తుకునేది ఒక ఆశా వర్కర్స్ మాత్రమే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పలమనేరు మున్సిపల్ పరిధిలోని బయో రెమిడియేషన్ మరియు బయో మైనింగ్ ద్వారా వ్యర్థ భూముల పునరుద్ధరణ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. హైదరాబాద్ లో మహా న్యూస్ ఆఫీస్ పై దాడిని ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టిన పలమనేరు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు. నిజాలు నిర్భయంగా రాస్తున్న మీడియా సంస్థలపై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. పలమనేరు వ్యవసాయ మార్కెట్ లో ఫ్రూట్ గోడౌన్ లో సంభవించిన అగ్ని ప్రమాదం. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.